అందరికీ నమస్తే అండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి బాధ్యతలు చేపట్టి 26 నెలలు అయింది అటు ఇటుగా. ఎందుకంటే 2023 డిసెంబర్లో ఆయన బాధ్యతలు చేపట్టారు కదా. సో 25, 26 నెలలు. సో ఈ కాలంలో ఆయన పరిపాలన చూసుకుంటే ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ స్టెప్స్ అంటే ఆయనకు రిస్క్, నిజానికి పొలిటికల్గా ఆయనకు ఖచ్చితంగా రిస్క్ తప్పదు. యాజ్ ఎ లీడర్గా కూడా, యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్గా కూడా ఆయనకు రిస్కే. కానీ సామాన్యుల జోలికి వెళ్ళట్లా, సాధారణ ప్రజల జోలికి వెళ్ళట్లా. పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తుల జోలికి, పెద్ద పెద్దల జోలికి మాత్రం వెళ్తున్నారు. వెళ్ళడంలో కూడా తను చాలా జాగ్రత్తగా టైం చూస్తున్నారు. టైం చూసి కొట్టాల్సిన చోట కొడుతున్నారు అంతే. సో రేవంత్ రెడ్డి గారు అంటే గతంలో కేసీఆర్ గారు తెలంగాణకు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి చేశారు అండ్ ఆంధ్రప్రదేశ్లో, విభజిత ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పనిచేశారు. సో వీళ్ళందరితో కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని రిస్కీ స్టెప్పులు వేశారు, కానీ తనకు నష్టం కలిగించాయి, రాజకీయంగా పాతాళానికి తొక్కాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రిస్కీ స్టెప్పుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కువ తప్పుకు దొరికిపోయాడు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రిస్కీ స్టెప్పులు వేస్తున్నప్పటికీ తప్పుకు దొరకట్లా. చూడండి, ఇప్పుడు ఎన్టీవీ సరైన టైం చూశాడు, ఎన్టీవీని దెబ్బకొట్టాడు అంతే. ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఒక యూట్యూబ్ ఛానల్ ఆఫీస్కి పోలీసులు వెళ్ళి హడావిడి చేసి, హల్చల్ చేసి అరెస్ట్ చేశారంటే అర్థం ఉంది. కానీ ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్లో, ఒక టాప్ మోస్ట్ హయ్యెస్ట్ వ్యూస్ వచ్చే ఒక టాప్ రేటెడ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్లో ఇన్పుట్ ఎడిటర్ని అరెస్ట్ చేయడం అండ్ ఆ రిపోర్టర్లను అరెస్ట్ చేయడం మామూలు విషయం కాదు. సాధారణంగా ఎక్కడ కూడా అంతగా చేయదు. కానీ ఇక్కడ ఎందుకు చేశారంటే, మీరు వాళ్ళు తప్పుడు వార్త వేశారు, ఆ వార్త అనైతికం. ఒక ఐఏఎస్ బ్యూరోక్రసీ వ్యవస్థ మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టేది, ఒక మహిళ ఐఏఎస్ మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టేది, ప్లస్ మంత్రివర్గాన్ని అంటే ప్రభుత్వం మీద బ్యాడ్ నేమ్ తెచ్చేది. సో వాళ్ళు ఎటువంటి ఆధారం లేకుండా ఒక గాసిప్ని ఒక పెద్ద స్టోరీగా వేశారు. సో దీన్ని అవకాశంగా తీసుకొని ఈవెన్ ఎన్టీవీ వాళ్ళు తేరుకొని క్షమాపణలు కోరినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది కాబట్టి పోలీసులు ఊరుకోరా, చాలా అగ్రెసివ్గా వెళ్ళారు, అరెస్టులు చేశారు. కోర్టు వాళ్ళకి బెయిల్ ఇచ్చినప్పటికీ ఇందులో ప్రభుత్వానికి తప్పు లేదు. ప్రభుత్వానికి ఏంటి, వాళ్ళు ఐఏఎస్ని అంటున్నారు. ఒక మంత్రి అంటే ఐఏఎస్ని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంట. సో ఇది ఖచ్చితంగా దీని మీద ఎంత సీరియస్గా అయినా వెళ్ళొచ్చు కాబట్టి టైం దొరికింది వేస్తాడంతే. ఎందుకంటే ఎన్టీవీ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలం, ఏపీలో వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి, తెలంగాణలో వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలం. సో ఎన్టీవీ విషయంలో పెద్ద అప్లికేషన్స్ ఏమీ ఉండవు కాబట్టి వేశాడు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి మీరు చూసుకుంటే హైడ్రా చూడండి, హైడ్రా ఫస్ట్ దేన్ని కొట్టారు, ఎన్ కన్వెన్షన్, నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కొట్టారు కదా. సో అది పెద్దది. అదే హైడ్రా కనుక ఫస్టే ఏ రోడ్ల పక్కన ఉన్న సామాన్యుల కుటుంబాల జోలికి వెళ్ళి వాళ్ళ ఇల్లు కొట్టేస్తే అందరూ తప్పు పట్టేవాళ్ళు, ఓపెనింగే బ్యాడ్ నేమ్ వచ్చేసేది. కానీ నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కొట్టిన తర్వాత ఆ తర్వాత మిగిలిన వాళ్ళ జోలికి వెళ్ళారు. హైడ్రాకు విపరీతమైన ఇమేజ్ వచ్చేసింది, భయం మొదలైంది, అరే నాగార్జున గారికే దిక్కులేదు మనకెంత అనేటట్టు. అలాగే సినీ రంగంలో కూడా పుష్ప సినిమా, అల్లు అర్జున్ అతిపెద్ద క్రేజ్ ఉన్న హీరో, పుష్ప 2 సినిమా ఇండియాలోనే బిగ్గెస్ట్ సినిమా ఒక రకంగా. అటువంటి సినిమా రిలీజ్ టైంలో ఆ హీరో హడావుడి చేశాడు కాబట్టి, వద్దన్న పోలీసులు వద్దన్న ఓవర్ యాక్షన్ చేశాడు కాబట్టి చట్ట ప్రకారం అతన్ని కూడా కేసులో పెట్టారు అండ్ అరెస్ట్ కూడా చేశారు. సాధారణంగా ఏ సీఎం కూడా ఇటువంటి పెద్ద పెద్దల జోలికి వెళ్ళరు. రాయిబారానికో రాజీ ఫార్ములాకో లొంగిపోతారు, ఎక్కడో దగ్గర ఒత్తిడికి లొంగిపోతారు. కానీ రేవంత్ రెడ్డి గారు అలా కాదు, డేరింగ్ అండ్ డాషింగ్, గట్స్ చూపిస్తున్నాడు. తనకు రిస్క్ ఉన్నా సరే గట్స్ చూపిస్తున్నాడు. అయితే ఇందులో ఆయన గొప్పతనం ఏంటంటే తన వరకు తప్పు లేకుండా చూసుకుంటున్నాడు. హైడ్రా విషయంలో కానీ, అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో కానీ, ఈ విషయంలో కానీ, ఐఏఎస్ ఎన్టీవీ వాళ్ళ విషయంలో కానీ తన వరకు తప్పు పట్టడానికి వీలు లేదు. సామాన్యులు ఎవరైనా ఈ అంశాలు డిస్కస్ చేసుకుంటున్నప్పుడు అరే రేవంత్ రెడ్డి తప్పులేదురా, రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు, రేవంత్ రెడ్డి చట్ట ప్రకారం వెళ్తున్నాడు అంతే, మరీ కక్ష సాధింపుగా వెళ్ళట్లేదు. వాళ్ళు ఎందుకు అటువంటి ఆర్టికల్ వేయాలి? సో అల్లు అర్జున్ అనుమతులు లేకపోయినా ఎందుకు ర్యాలీకి వెళ్ళాలి? నాగార్జున తన అనుమతులకు మించి తనది కాకపోయినా ఎందుకు అక్కడ కట్టుకోవాలి? సో చట్ట ప్రకారం వెళ్తున్నాడు. రేవంత్ రెడ్డి లొంగట్లేదు, పెద్ద వాళ్ళు ఒత్తిళ్ళకు లొంగట్లేదు. అదే వెళ్తుంది సామాన్యుల చర్చ నుంచి వచ్చే సారాంశం అదే వస్తుంది. సో అది ఇతరుల నాయకులకి, రేవంత్ రెడ్డి గారికి. అదే చంద్రబాబు గారు అనుకో, మొహమాటానికో, రాజీకో, అప్లికేషన్స్కో, ఒత్తిళ్ళకి ఎక్కడో దగ్గర సైలెంట్ అయిపోతారు, మనకెందుకులే వివాదాలు అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకో ఖచ్చితంగా నెగిటివ్ ఇంటెన్షను, బ్యాడ్ ఇంటెన్షను ఉంటుంది. ఎవరైనా ఆక్రమించుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటాకి వెళ్ళడమో లేదా వాళ్ళతో రాజీ చేసుకోవడం ఇటువంటివి చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు అలా చేయట్లా.
సో, ఆ విషయంలో మనం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేసి తీరాలనమాట.